భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలలు కన్న అభివృద్ధి భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ఈ దేశవ్యాప్తంగా నిర్వహించుకున్న చరిత్ర వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్కి ఉంది. ఈనాడు ఈ దేశ యువత ఎదుర్కొంటున్నటువంటి మాదక ద్రవ్యాల పట్ల ఆ మహమ్మారిపై యుద్ధం చేయాలనే సదుద్దేశంతో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 22వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను దండి మార్చ్ 2.0 పేరుతో మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం నిర్వహించుకుంటున్న చరిత్ర మనందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిర్విరామంగా నిరంతరాయంగా తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతూ ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో యువ నాయకులు డైనమిక్ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారి యొక్క సహకారంతో మరి ముఖ్యంగా ఈగల్ టీమ్ బాస్ అయినటువంటి ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ యాత్రను విజయవంతంగా విశాఖపట్నం వరకు నిర్వహించుకుంటూ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువతకి మరి ముఖ్యంగా వైజాగ్ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే 23వ తారీఖు ఈ సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో 2.0 సింబాలిక్గా అంటే దండి మార్చ్ 2.0కి సింబాలిక్గా 2 కిలోమీటర్ల జాతీయ పతాక ప్రదర్శనను నిర్వహిస్తున్నాము. దీంట్లో వేలాది మంది యువత పాల్గొని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతిభ బూనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. విశాఖపట్నం ప్రజలందరూ కూడా అతి పొడవైన జాతీయ పతాకంతో చేసే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి తమ యొక్క మద్దతును తెలిపి ఎవరైతే మేము 7 సభ్యులు ఎండనక వాననక 40 డిగ్రీల పైగా సెల్సియస్ ఉన్నా కానీ అర్ధరాత్రి 1 గంట వరకు మిట్ట మధ్యాహ్నం 1 గంటకు కూడా ఎక్కడ ఆపకుండా 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్న మా 7 టీం సభ్యులకి మీరు సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మాకు సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై కలాం. గ్రౌండ్లో పోరాడు, పుస్తకాలతో యుద్ధం చెయ్యి, జీవితంలో గెలుపు నీదే మిత్రమా. డ్రగ్స్ కాదు డిసిప్లిన్ నిన్ను పైకి తీసుకెళ్తుంది.